ఇప్పుడే లేచాను. గుడ్ మార్నింగ్ గైస్. మనము చాలా రీల్స్ అండ్ వీడియోస్ చూస్తుంటాం కదా, యూఎస్లో ఏదైనా ఐటమ్స్ వాళ్ళకి వద్దనుకుంటే సోఫాలు కానీ, టీవీలు కానీ, ఏదైనా టేబుల్స్ కానివ్వండి ఇంటి బయట పెట్టేస్తారు, ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు. సో మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నేనైతే నా వీడియోని కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. లైక్ బిఫోర్ ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ కమ్యూనిటీ, ఇప్పుడు నేను వేరే కమ్యూనిటీకి అయితే షిఫ్ట్ అయ్యాను. మనకు చాలా ఫేస్బుక్ మార్కెట్లో అలా దొరుకుతూ ఉంటాయి. కొంతమంది అమ్ముతారు, కొంతమంది ఫ్రీగా పెట్టేస్తారు. సో అలానే అంటే మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఈ టీవీ గురించి మా ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట. సో అందుకే నేను తీసుకొని వెళ్ళిపోయాను. నాకైతే కొంత అమౌంట్ అయితే పడింది. లాంగ్ బ్యాక్ అండ్ సెటిల్డ్ హియర్ ఇన్ యూఎస్ఏ. సో వాళ్ళ ద్వారా మళ్ళీ నాకు టీవీ, బట్ టీవీ సైజ్ అయితే చాలా పెద్దది, మన కార్లో అయితే అస్సలు పట్టదు. సో రెంట్కి తీసుకునేది ఈ ట్రక్ అనమాట. పర్ అవర్ వచ్చేసి $19. సో హోమ్ డిపో లోపలికి వెళ్ళి తీసుకున్నాం గైస్. ఏంటంటే పర్ అవర్ వచ్చేసి $19, బట్ దాని మీద మనకు డ్యామేజ్ ప్రొటెక్షన్ అండ్ దాంతోపాటు ట్యాక్స్ అనేది ఉంటుంది అనమాట. వ్యాన్ అయితే కౌశిక్ అయితే డ్రైవ్ చేశారనమాట. సో ఇంతకుముందు కూడా ఈ వ్యాన్ తను 3-4 టైమ్స్ డ్రైవ్ చేశాడు కాబట్టి ఆయన చేసి మా ఇద్దరికైతే ఫుల్ లైసెన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఎవరు డ్రైవ్ చేసి. వచ్చేటప్పుడు హైవేలో చాలా ఫాస్ట్గా అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మనకు టైం పెరిగే కొద్దీ మనీ అయితే పెరుగుతుంది. 1 అవర్కి $19, బట్ మనం 1 అవర్ క్రాస్ అయితే ఇంకా మనీ ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి మేము ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా ట్రై చేసాము. బట్ 1 అవర్ క్రాస్ అయితే అండ్ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్లో నుంచి అయితే లైక్ ఇల్లులు కూడా చాలా వెరైటీగా చాలా బాగుండే. బట్ ఎప్పటికైనా ఇలాంటి ప్లేస్లో ఇల్లు తీసుకోవాలంటే బట్ అది ఇప్పుడే పాసిబుల్ కాదు, ఎందుకంటే స్టూడెంట్స్ కష్టాలు ఇక్కడ చాలా ఉంది. సో ఇదే వాళ్ళ ఇల్లు అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది. ఇది పక్కన ఇల్లు ఊరికే షూట్ చేశాను అనుకోండి. మేము ఇంట్లోకి అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము, ఎందుకంటే ఆ టీవీ కింద ఉంది కాబట్టి బ్యాక్ సైడ్లో ఉంది టీవీ, ఫ్రంట్ సైడ్లో లేదు. ఫ్రంట్ సైడ్లో వేరే హాల్లో వేరే టీవీ ఉందంట. సో బ్యాక్ సైడ్లో ఇక్కడ వాళ్ళు మేబీ ఈవినింగ్ టైం అలా చిల్ అవుతారు. సో అక్కడ టీవీ ఉందన్నమాట. మామూలు కష్టం లేదు అసలు. ఇంత పెద్ద టీవీ ట్రక్ నిండా 6 feet ట్రక్ ఇది విత్ స్టాండ్. హ్యూజ్ టీవీ విత్ రిమోట్ అండ్ 5 speakers. సో టీవీ అనేది చాలా పాతది అనమాట. సో వాళ్ళ దగ్గర బాక్స్ అయితే లేదు. సో ఇలాగే తీసుకెళ్ళాలి. బాక్స్ లేనప్పుడు ఏం చేయలేని, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. టీవీ అయితే ఇక ట్రక్ లో వేసేసుకున్నాం. ఇక సేఫ్ గా వెళ్తున్నాం అనమాట. 25 minutes అయితే చూపిస్తుంది. మెల్లగా వెళ్ళాలి, బికాస్ ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల టీవీ అటు ఇటు తిరగడం అవుతుంది. అండ్ మేము క్లాత్ కూడా ఏం తెలియదు పైన నుంచి కప్పడం. ఆ హీట్కి మేబీ మన ఫోన్ ఎలా హీట్ అవుతుందో అలా టీవీ హీట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా సాంగ్స్ పెట్టి టైంపాస్ చేస్తూ అయితే వచ్చేసాము. ఇక వచ్చాక ఇక దింపడం మరొక టాస్క్. అక్కడ మేము ఇద్దరం ఎక్కించాం, బట్ ఇక్కడ దింపేటప్పుడు మా రూమ్మేట్స్ బాగానే హెల్ప్ చేస్తారులేండి. అవి టీవీ వేడిగా ఉంది కదా, సో చేతులు కూడా కొంచెం కాలింది అన్నకి. బట్ స్టిల్ మేము ఎలాగో అలా టీవీ అయితే లోపలికి అయితే తీసుకొచ్చేసాము. ఇంట్లోకి హాల్లోకి అయితే ఎలాగో అలా తీసుకొచ్చేసాము. ఇప్పుడు బెడ్రూమ్లో తీసుకెళ్ళాలంటే అదొక టాస్క్. సో బట్ 1 hour అనుకున్నాం, బట్ 2 hours అయింది. సో ఇప్పుడు ఇక్కడైతే ఇచ్చేసాము. టోటల్ వచ్చేసి మాకు 49 అయితే పడింది. సో పర్ అవర్ $19, బట్ దాని మీద ట్యాక్స్ ఉంటుంది. ఏంటంటే డ్యామేజ్ ప్రొటెక్షన్ అండ్ దాంతోపాటు వేరే ట్యాక్స్ ఉంటుంది. సో అవి కలిపి $9 ఉంటుంది ఓవరాల్గా. మేము 1 అవర్కి $19 ప్లస్ పైన ఇవి ట్యాక్స్ ఉంటుంది. సో ఫైనల్లీ టీవీ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము అండ్ ట్రక్ వచ్చేసి రిటర్న్ చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడాలి. టీవీ చాలా పెద్దది, నా రూమ్ ఏమో చిన్నది. సో హాల్లో పెట్టచ్చు, బట్ నాకు రూమ్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. బట్ పెద్దది కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అది సెకండరీ థింగ్. ఏదో విధంగా చూడాలి. ఇంకోటి ఏదైనా చిన్న టీవీ అట్లా దొరికితే అది రూమ్లో పెట్టుకుని ఇది హాల్లో పెట్టవచ్చు. బట్ అప్పటిదాకా అయితే నా రూమ్లోనే పెట్టుకుంటాను. పైగా సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే నేను సమ్మర్ కోర్సెస్ ఏం తీసుకోలేదు, ఖాళీగానే ఉంటున్నాను. సో అప్పుడు టీవీ అన్న కొంచెం టైంపాస్ అవుతుంది కదా అన్నట్టు తీసుకున్నాను అంతే. ఇక పార్ట్ టైంలో అంటే ఆన్ క్యాంపస్ ఉంది, అది మాకు షిఫ్ట్స్ ఎక్కువ రాదనుకో, చాలా తక్కువ. బట్ వచ్చినప్పుడు చేసుకుంటాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో బిగ్ టీవీ స్టాండ్ మీద బటన్స్ కూడా మొత్తం టచ్ స్క్రీనే. చాలా పాత మోడల్ అయినా కూడా టచ్ స్క్రీన్ ఇచ్చారు, అది మాత్రం సూపర్ అనుకోవచ్చు. ఎండ్ అయితే ఇక్కడ బాగా కొడుతుంది అనమాట, బికాస్ ఇక్కడ యూవీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ అనమాట. మన ఇండియాలో లాగా కాదు. ఇండియాలో మనకు హీట్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ ఇక్కడ లైక్ డైరెక్ట్లీ స్కిన్కి తగులుతుంది. సో అది చాలా లైక్ యూనో బర్నింగ్, సన్ బర్న్స్ చాలా ఎక్కువ అవుతాయి అనమాట ఇక్కడ. సో మేము అందుకే ఎప్పుడు సన్ స్క్రీన్ వాడతాం, బట్ నేనైతే వాడలేదు బికాస్ నేను ఎక్కువ సన్లో ఉంటాను. కార్లో వెళ్తే ఇలా మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటాను అండ్ మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. బట్ ఈ బ్లాగ్ అయితే ఎంతే. అండ్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్. ఇది రైట్ సైడ్ పక్కన ఉన్న వాళ్ళకైతే జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో లాగే. సో ఇక్కడ రెంట్ దొరుకుతుంది, అలాగే ఇలా ఫ్రీ స్టఫ్ ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. ఫేస్బుక్ మార్కెట్లో అలా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే చాలా చారిటీస్ ఉంటాయి.
సో వాటి గురించి మీరు వెతకాలి, వెతికితే దొరుకుతుంది డెఫినెట్లీ. అండ్ సీ యు నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్.